హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సివిల్ హాస్పిటల్ నుండి ఈ లైన్ అంతా హాస్పిటల్ లైన్ ఉంది. ఇక్కడ ఒకటి శ్రీ మెడికల్ మందుల దుకాణం ముందే ఇక్కడ ఒక గుంత ఏర్పడి అంటే రోడ్ వేసినప్పటి నుంచి కూడా ఉన్నది. ఇక్కడ ఇక్కడ చూడండి చాలా ప్రమాదకరంగా ఉన్నది. ఇక్కడ ఎవరైనా టూ వీలర్ కానీ లేకుంటే ఆటో అతను కానీ గుంతలేదని చూసుకోకుండా ఎవరైనా వచ్చి దీనిలో ఈ గుంతలో పడితే వాళ్ళ ప్రాణాలకైతే గ్యారంటీ లేదు. అంత చాలా పెద్దగా ఈడ గుంత ఉంది. మరి కరీంనగర్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మేము ప్రజల పక్షాన్ని అడుగుతున్నాము. ఇక్కడ ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన సమాచారం వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఏం పేరు తమ్ముడు? సద్దాం హుసేన్. ఇక్కడ కరీంనగర్ ఇది మెయిన్ జిల్లా కేంద్రం. ఇది కార్పొరేటర్ ఎవరు ఆయన తెలుసా? నాకు నేను చూస్తే గుర్తుపడతాను కానీ పేర్లు తెలియదు. అంటే ఇప్పుడు మీ మాట ఏంటంటే చూసేటోళ్ళు ఎవరు లేరు, వచ్చి చూసేటోళ్ళు చేసేటోళ్ళు దగ్గర వచ్చి మన పోలీసు వాళ్ళు కూడా ఎత్తురు, ఎవరు చూడరు ఎవరు చేయరు. మొన్న అయితే ఒక పానం పోతుండే తెలుసా ఇక. అంటే ఇది వరకు యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఆల్రెడీ మొన్న వర్షం పడ్డారు రాత్రి దానిలో నీళ్ళు నిండడం వల్ల మొత్తం నీళ్ళు నిండడం వల్ల బండి ఆడ పోయి ఆడ గుద్ది ఆడ పోయింది. మంచి పడి మళ్ళీ లేచిపోయింది. మంచంలో పడి లేచిపోయింది. అయినా కూడా దీన్ని పట్టించుకోవాలి ఇవ్వలేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తారు ఇక్కడ పాలకులు? ఎవరైనా ఏంటంటే ఎంతైనా కానీ ఎంత తీసినా కానీ ఎవరు పట్టించుకునే ఎవరు ఉండదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళకే ఉంటాయి. మా ప్రజల దాకా వచ్చే సోమత వాళ్ళకు లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఓట్ల గురించి ఏమైనా కావాలంటే వాళ్ళకి ఏమైనా కావాలంటే అప్పుడు మా దగ్గరికి వచ్చి ఓట్లు గిట్లా వేసుకొని పోతారు. ఏం పని పాట లేదు వాళ్ళకు. ఈ ప్రజలను పట్టించుకున్న నాదుడు లేడు ఇక్కడ. నాదుడు లేడు, సోమత లేదు వాళ్ళకు. ఇది దీని గురించి రోడ్ల గురించి అయినా కానీ మనుషులు ఏమైనా సత్తుండంటే కూడా వాళ్ళు ఓరు. వాళ్ళ పని ఏదో వాళ్ళే చూసుకుంటారు. ప్రజల ప్రాణాలంటే వాళ్ళకి విలువలేదు నాయకులకు. సో అందుకోసం ఆ గుంత ఎప్పటి నుంచో అట్నే ఉంటుంది. అంతేనంటారా? ఓకే బాబు, మీ పేరే? సత్య. సత్యనా? ఈ గుంత ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? అయినా మస్తు రోజులు కనబడతలేదు, అడ్డుపడుతుంది. వర్షం పడి నీళ్ళు ఉన్నప్పుడు కనబడతలేదు. మరి ఎట్లా దానికి పరిష్కారం ఎవరు చేయాలి? నాయకులు చేయాలి. దాన్ని పట్టించుకునే నాయకుడు ఎవరు లేదు. ఇంకా దాన్ని చూసుకుంటూ పోతారు కదా, దాన్ని ఎవరు పట్టించుకుంటారు. అంటే మరి ఇక్కడ ఉన్న ఈ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్ కళ్ళు కనబడతలేవా? అదే కనబడతలేవా అనేది వాళ్ళ ఓట్లప్పుడు కనబడతాయి. ఇప్పుడు ఓట్లప్పుడు మనం కనబడతాం కానీ ఓట్లు అయిపోయిన తర్వాత ప్రజలకున్న సమస్యలు కనబడాయి. రాజకీయ నాయకుడు కానీ అట్లా. ఓకే బాబు. ఎందుకు అసలు ఆ గుంత ఎందుకు ఏర్పడుతుందో మీకు కార్పొరేషన్ వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవచ్చా? అంటే రోడ్లు ఏది ఉన్నా కూడా గుంతలు కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కార్పొరేషన్ వాళ్ళు క్లియర్ చేయాలి. ఆ గుంత మరి వాళ్ళు స్పెషల్గా ఏమైనా తోడు ఎవరికైనా కోపం ఎవరిపైన కోపంతో అక్కడ తీసుకెళ్ళి అట్లేం లేదు కదా. అది వాళ్ళ నిర్లక్ష్యానికే అది గుంత తయారైంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కలెక్టర్ మొన్న ప్రిపేర్ ఏరియాలో అయితే ఎక్కడ గుంతలు అక్కడ గుంతల్ని కూడిపండి చేయండి అని చెప్పి కార్పొరేటర్ కలిపి కదా, దీనికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కలిపి కదా. ఇది చాలా మెయిన్ రోడ్, అంటే రద్దీ ఎక్కువ ఉన్న ప్రదేశం. ఇది కరీంనగర్లో ఎక్కువ మెయిన్ రద్దీ ఉన్న ప్రదేశంలో అంత గుంట ఉండడం వల్ల కొంతమంది మంది ఇది కూడా పడుతుండే. మరి ఎందుకన్నా దాన్ని ఎవరు పట్టించుకున్న నాయకులు? నేను అడగాలంటే మీకు కూడా ఇప్పుడు మీరే తిరిగేవాళ్ళం, మేము ఎక్కడి నుంచో వచ్చిన తిరిగేవాళ్ళం. ఇది కూడా పట్టించాలి కదా నాయకులు. ఎవరు పట్టించుకోవాలనుకుంటారు ఈ సమస్యను? మున్సిపాలిటీ పట్టించుకోవాలి, కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవాలి. మరి ఇక్కడ లోకల్ ఉన్న కార్పొరేటర్ మరి ఎందుకు ఇంత ఆయన కనిపించట్లేదా? మరి ఎట్లా మనమైతే చెప్తున్నాం డేంజర్ అది. ఎవరు పడినా వాళ్ళ కష్టమే. వేరే ఒక వచ్చి పడి మళ్ళీ లేచిపోయిందట. ఇంకా అదృష్టం మంచిగా కూడా ఆయనకి ఏం కాదు. ఇప్పుడు రాత్రి కూడా వస్తారు, తాగే తడుపు వస్తారు. ఓకే, మీరు నాయకులను ఎన్నికల కార్పొరేటర్కి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అదేనండి, చేపియండి. మొత్తం వ్యవస్థ మొత్తం ఖరాబ్ మళ్ళీ కొత్తగా వేయండి.